సైన్మా 2.2 శంకర్ నెక్స్ట్ సినిమా ఏంటి? అదేంటి ఇంకా గేమ్ చేంజర్ విడుదలే కాలేదు, ఇండియన్ 3 కూడా లైన్లోనే ఉంది. అప్పుడే నెక్స్ట్ సినిమా గురించి ఎందుకు, ముందు ఇవి విడుదల కానివ్వండి అనుకుంటున్నారు కదా. కానీ ప్లానింగ్లో పిహెచ్డి చేసిన శంకర్ ఊరుకుంటారా చెప్పండి? అందుకే అప్కమింగ్ ప్రాజెక్ట్ పై వర్క్ మొదలు పెట్టేశారు. శంకర్ ఫోకస్ అంతా ప్రస్తుతం గేమ్ చేంజర్ పైనే ఉంది. ఈ సినిమాతో ఎలాగైనా పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు శంకర్. కొన్నేళ్లుగా ఆయనకు సరైన సినిమా పడలేదు. ఇంకా చెప్పాలంటే 2010లో వచ్చిన రోబో తర్వాత ఆ రేంజ్ సక్సెస్ శంకర్ కు రాలేదు. ఐ 2.0, ఇండియన్ 2 కమర్షియల్ గా నిరాశపరిచాయి. గేమ్ చేంజర్ ట్రైలర్ లో వింటేజ్ శంకర్ కనిపించారంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య ఎక్కువగా విఎఫ్ఎక్స్ సినిమాలు చేసిన శంకర్ చాలా ఏళ్ల తరువాత పొలిటికల్ సినిమా చేస్తున్నారు. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. అందుకే జనవరి 10 కోసం ఆయన కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. గేమ్ చేంజర్ తరువాత ఇండియన్ 3 కూడా లైన్ లోనే ఉంది. గేమ్ చేంజర్ హిట్ అయితే ఇండియన్ 3కి మళ్లీ ఊపొస్తుంది. అదే జరగాలని కోరుకుంటున్నారు శంకర్ కూడా. ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో పార్ట్ 3 పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. దీని తరువాత ప్రాజెక్ట్ కు ఇప్పటి నుండే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శంకర్. వీరయుగ నాయకన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి వీరయుగ నాయకన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేశారు. గేమ్ చేంజర్ స్క్రిప్ట్ లో సాయం చేసిన మధుర ఎంపీ వెంకటేశన్ రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంది. దీన్ని కూడా తన సినిమా కోసం వాడుకోబోతున్నారు శంకర్. గేమ్ చేంజర్, ఇండియన్ 3 ఆడితే శంకర్ నుండి ఈ 3 పార్ట్స్ సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రీరిలీజ్ కల్చర్ కూడా కరోనా వైరస్ లాంటిదే. మొదలయ్యాక ఒక్క చోట ఉండదు, అన్ని చోట్లకు పాకిపోతుంది. కావాలంటే చూడండి, ఏదో సరదాకి తెలుగు ఇండస్ట్రీలో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు ఇండియా అంతా వ్యాపించింది. బాలీవుడ్ నైతే ప్రస్తుతం కుదిపేస్తోంది. అక్కడ పాత సినిమాలు వరుసగా క్యూ కడుతూనే ఉన్నాయి. 3 ఏళ్ల కింద మహేష్ బాబు పుట్టినరోజుకు అప్డేట్స్ ఏవీ లేవని పోకిరి సినిమాను రీరిలీజ్ చేశారు. దానికొచ్చిన రెస్పాన్స్ చూసి గత 3 ఏళ్లలో దాదాపు 40 సినిమాల వరకు రీరిలీజ్ అయ్యాయి. తమిళంలోనూ గిల్లీతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. తాజాగా బాలీవుడ్ వంతు. అక్కడ పాత సినిమాలకు దుమ్ము దులుపుతూనే ఉన్నారు మేకర్స్. 2024లో బాలీవుడ్ కు రీరిలీజ్ల నుండే ఏకంగా 65 కోట్లొచ్చాయి. అందులో తుంబాడ్ 35 కోట్లతో టాప్ లో ఉంది. రీరిలీజ్ లో ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్ కూడా ఇదే. 2018లో విడుదలైనప్పుడు తుంబాడ్ కు వచ్చింది 15 కోట్లే. కానీ రీరిలీజ్ లో రఫ్ఫాడించింది. అలాగే యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి నటించిన లైలా మజ్నుకు రీరిలీజ్ లోనే ఎక్కువ వసూళ్లొచ్చాయి. లైలా మజ్ను 2018లో విడుదలైనప్పుడు కనీసం 2 కోట్లు కూడా రాలేదు. కానీ 2024లో ఈ సినిమాకు 14 కోట్లొచ్చాయి. అలాగే రణ్బీర్ కపూర్ రాక్ స్టార్ రీరిలీజ్ లో 6 కోట్లు వసూలు చేయగా, ఏ జవానీ హే దివానీ 3 కోట్లు, కల్ హో నా హో 5.80 కోట్లు వసూలు చేశాయి. వీర్ జారా సినిమాకు 3.15 కోట్లు రాగా, రెహ్నా హై తేరే దిల్ మే సినిమాకు రీరిలీజ్ లో 4 కోట్లొచ్చాయి. రీరిలీజ్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూశాక అస్సలు ఆగట్లేదు నిర్మాతలు. క్లాసిక్స్ అన్నిటికీ మరోసారి దుమ్ము తులుపుతున్నారు. చెక్ దే ఇండియా, లగాన్, రబ్నే బనాది జోడీ, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ లాంటి సినిమాలను త్వరలోనే మళ్లీ విడుదల చేయబోతున్నారు. మొత్తానికి బాలీవుడ్ లోనూ రీరిలీజ్ ట్రెండ్ పరుగులు పెడుతోంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వాళ్లకు ఆఫర్స్ లేవు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా లేవు. కొత్త హీరోయిన్ల ధాటికి వాళ్లను పట్టించుకోవడం కూడా మానేశారు మేకర్స్. అయినా ఏం పర్లేదు, టాలీవుడ్ పొమ్మన్నా హాలీవుడ్ మాత్రం వాళ్లను అక్కున చేర్చుకుంది, ఆదరించే అవకాశాలు ఇస్తోంది. మరి తెలుగులో వెలుగు వెలిగి తమిళంలో ఉనికి చాటుకుంటున్న ఆ హీరోయిన్స్ ఎవరు? టాలీవుడ్ పొమ్మంది, హాలీవుడ్ రమ్మంది. కొందరు హీరోయిన్లకు ఈ మాట భలే సూట్ అవుతుంది. ఇప్పుడు తెలుగులో వెలుగు వెలిగాక ఆఫర్స్ కరువై అటు ఇటు చూస్తున్న తరుణంలో కాలీవుడ్ నుండి ఆఫర్స్ పలకరిస్తున్నాయి వాళ్లను. సినిమాలు లేని హీరోయిన్లకు ఛాన్స్లు ఇస్తున్నారు తమిళ దర్శకులు. రాశీ ఖన్నా, పూజా హెగ్డే, కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్ ఇలా అందరికీ ఇదే జరుగుతోంది. అనుపమ పరమేశ్వరన్నే తీసుకోండి. టిల్లు స్క్వేర్ లో అమ్మడి గ్లామర్ చూశాక తెలుగులో ఛాన్స్లు క్యూ కడతాయనుకున్నారంతా. కానీ తమిళ, మలయాళం నుండి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కాలీవుడ్ లో బైసన్, లాక్డౌన్, డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు అనుపమ. అలాగే రాశీ ఖన్నా తమిళంలో అగాథియా సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కృతి శెట్టి అయితే పూర్తిగా తమిళ హీరోయిన్ అయిపోయారు. మనమే తర్వాత కృతికి అస్సలు తెలుగులో ఛాన్సెస్ రావట్లేదు. ఇదే సమయంలో మలయాళంలో నటించిన ఏఆర్ఎం బ్లాక్ బస్టర్ కావడంతో అక్కడే బిజీ అయిపోయారు ఈ బ్యూటీ. తమిళంలో కార్తీతో వావాతియార్, జయం రవితో జీనీ, ప్రదీప్ రంగనాథన్తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాలు చేస్తున్నారు కృతి. పూజా హెగ్డే కూడా తమిళం నుండి ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ సూర్యతో రెట్రో సినిమా చేస్తున్నారు పూజ. దాంతోపాటు విజయ్ 69లోనూ హీరోయిన్ పూజానే. ఇవి కాకుండా లారెన్స్ కాంచనా సిరీస్ లోనూ అడుగుపెడుతున్నారు. మొత్తానికి తెలుగు కాదన్నా తమిళ ఇండస్ట్రీ ఈ హీరోయిన్స్ అందర్నీ ఆదుకుంటోందన్నమాట. ఆల్రెడీ మన హీరోస్ బాలీవుడ్ ను రూల్ చేస్తున్నారు.
దానికి అక్కడి వాళ్లకు నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు హీరోయిన్లు కూడా బయలుదేరుతున్నారు. ఇప్పటికే సమంత, రష్మిక మందన్న లాంటి హీరోయిన్లకు అక్కడ అద్దరిపోయే ఇమేజ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరు బ్యూటీస్ 2025లో హిందీలో అడుగు పెడుతున్నారు. మరి వాళ్ళెవరు? హిందీ సినిమా అంటే ఒకప్పుడున్న క్రేజ్ అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే టాలీవుడ్ నుంచే ఇండియన్ సినిమాను రోల్ చేస్తున్నారు మన హీరోలు. హీరోయిన్లు కూడా ఇప్పటికే సమంత, రష్మిక మందన్న సహా చాలా మంది హీరోయిన్లకు పాన్ ఇండియన్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు శ్రీలీల, సాయి పల్లవి కూడా ఇదే ట్రై చేస్తున్నారు. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో రాబిన్ హుడ్ తో పాటు మాస్ జాతర, ఉస్తాద్ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో శివ కార్తికేయన్ సినిమాకు సైన్ చేశారు. ఇక హిందీలో వరుణ్ ధావన్ సినిమాకు సైన్ చేసిన తర్వాత ఆమె ప్లేస్ లో పూజా హెగ్డే వచ్చారు. కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ 2025లోనే ఉండబోతుందని తెలుస్తోంది. సాయి పల్లవి అయితే పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు. ప్రస్తుతం తెలుగులో తండేల్లో నటిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్లో రామాయణంలో సీతగా నటిస్తున్నారు. ఇది 2 భాగాలుగా రాబోతుంది. 2026-2027 దీపావళికి ఈ 2 పార్ట్స్ విడుదల కానున్నాయి. అలాగే అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ సినిమాతో 2025లోనే బాలీవుడ్ కు పరిచయం కానున్నారు సాయి పల్లవి. ఎప్పుడొస్తున్నాం అనేది కాదు, ఇలాంటి సినిమాలతో వస్తున్నాం అనేదే ఇండస్ట్రీలో ఇంపార్టెంట్. రావడం కాస్త ఆలస్యమైన పర్ఫెక్ట్ సినిమాతో లాంచ్ అయితే వచ్చే క్రేజే వేరు. అలాంటి ఇమేజ్ కోసమే కొందరు హీరోయిన్లు ఆరాటపడుతున్నారు ఇప్పుడు. మరి టాలీవుడ్ కు కోటి ఆశలతో వస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూసేద్దామా? ఇండస్ట్రీ అన్న తర్వాత కొత్త హీరోయిన్లు రాకమానరు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఉనికి కోసం కొందరు ముద్దుగుమ్మలు వస్తున్నారు. అందులో అదితి శంకర్ గురించి ముందు చెప్పుకోవాలి. భైరవన్ సినిమాలో బెల్లంకొండకు జోడిగా నటిస్తున్నారు ఈమె. తమిళంలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అదితి టాలీవుడ్ లోనూ ఇదే చేయాలని చూస్తున్నారు. నటిగా అదితి శంకర్ కు భైరవం మొదటి సినిమా కానీ సింగర్ గా మాత్రం ఇప్పటికే పరిచయం. వరుణ్ తేజ్ గన్నీలో రోమియో జూలియట్ అంటూ పాడేశారు అదితి. మొన్న గేమ్ చేంజర్ అమెరికా ఈవెంట్లో డోప్ సాంగ్ పాడి అలరించారు. ఇక రుక్సర్ థిల్లన్ సైతం గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. దిల్ రుబా అంటూ వచ్చేస్తున్నారిమే. తర్వాత కిరణ్ అబ్బవరం నటిస్తోన్న సినిమా కావడంతో దిల్ రుబాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు లేని రుక్సర్ కెరియర్ కు దిల్ రుబా కీలకం కానుంది. ఈ సినిమా టీజర్ కు రెస్పాన్స్ బాగానే ఉంది. ఖచ్చితంగా తన కెరియర్ ను మార్చే సినిమా దిల్ రుబా అవుతుందని నమ్ముతున్నారు రుక్సర్. టాలీవుడ్ లో ఉనికి చాటుకోవాలని చూస్తోన్న మరో బ్యూటీ రితికా నాయక్. ఈ పేరెక్కడా విన్నట్టు లేదు కదా? ఆ మధ్య విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నానాలో నటించారు రితిక. ప్రస్తుతం తేజ సజ్జా మిరాయ్తో పాటు ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్లో నటిస్తున్నారు. మొత్తానికి వీళ్లంతా కెరియర్ ను మార్చే ఒక్క సినిమా కోసం వేచి చూస్తున్నారు. చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0. మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.